సో అందరికి హార్టీ వెల్కమ్ టు డే 3 సెషన్. యా, సో డే 2 అటెండ్ అయ్యారు కదమ్మా, ఏమనిపించింది? ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లో డే 2 ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవరు షేర్ చేస్తారా? సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ అమ్మా, లవ్ యూ టూ. చెప్పండి. అంటే అది ఒక తెలియని ఆనందం అనిపించింది మేడం. ఆ మెడిటేషన్ లో ఉంటే ఇంకా అలాగే మన బిడ్డ కౌగిలింతలోకి వచ్చి ఇంకా ఇప్పుడు చెప్తుంటే ఇక్కడ బూస్ బాంబ్స్ వస్తున్నాయి. అలా చాలా అనుభూతి చక్కగా. ఇన్ని రోజులు ఇలా కనెక్ట్ అవ్వాలని తెలియదు, కాకపోతే మెడిటేషన్ ఇన్నర్ చైల్డ్ తో కలవాలని తెలుసు కానీ మరి ఇలా కనెక్ట్ అవ్వాలని చాలా దగ్గర నుంచి బాగా చాలా అర్థమయ్యేలా చెప్పారు. చాలా 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 మీది ఈ క్లాస్ ద్వారా చాలా మంది నేర్చుకొని చాలా జీవితాలు మారిపోతాయి మేడం. ఇది తెలియక చాలా మంది చాలా ఏడ్పులు చాలా చాలా బాధపడుతున్నారు మేడం. ఇది మనము అంటే మనము తెలుసుకున్నామంటే ఇంకా ప్రతిదీ మనకు చిన్నదిగానే కనిపిస్తుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇది చాలా చిన్నదే అనిపిస్తుంది అన్నమాట. ఈ సంతోషం మాత్రం ఇంకెప్పుడు మర్చిపోలేము నా జీవితంలో. ఇంకా నేను మర్చిపోను. చాలా థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే, మోస్ట్ వెల్కమ్. అదే మాట, అంటే చిన్న చిన్న విషయాలే అవి మనకు తెలియనంత వరకు ఒకలా ఉంటాయి. అవి సరైన మార్గంగానే మనకు తెలిసి సరైన విధంగా అవలంబిస్తే అద్భుతాలు జరగడం అంటే ఇదే మాట. కాబట్టి ఏది చేసినా కూడాను మనకి సరైన పద్ధతిలో గైడ్ చేయగలిగే వాళ్ళు దొరికి వాళ్ళ గైడెన్స్ లో కానీ చేస్తే చాలా తొందరగా మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ఇంకెవరు షేర్ చేస్తున్నారా? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ డే 2 లో? మేడం నేను చెప్తాను. చెప్పండి అమ్మా. ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నేనే చిన్నపిల్లలాగా అయిపోయినట్టు అనిపించేసి అన్ని గుర్తుకొచ్చి నాతో నేనే చెప్పుకుంటున్నట్టు అనిపించి చాలా అసలు ఎమోషన్ అయ్యాను. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. తర్వాత అది ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ ఎమోషన్ పోలేదు. హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత కనెక్ట్ బాగా అయ్యాను. అసలు మనం సహజంగా అసలు మనమే ఇలాగే ఉండాలి. కానీ మనము పెద్దగా అవుతూ ఏజ్ పెరుగుతూ అన్ని చూస్తూ ఒక ఏదో లోకానికి వెళ్ళిపోయాం. సహజమైన దాన్ని వదిలేసి అసహజమైన దానికి కనెక్ట్ అయిపోయి అదే లోకం అనుకొని మర్చిపోయి బాధలు పడుతున్నాం. కానీ ఆనందము అన్ని మన దగ్గరే ఆల్రెడీ ఉన్నాయి. వాటిని మర్చిపోయాం. అవి గుర్తు చేసుకోవడమే మనం చేయవలసిన కర్తవ్యం అనేది అనిపించింది మేడం. చాలా బాగుంది మేడం. అదే మాట, మనలోనే ఉంది అంతా. అది ఎంత తొందరగా మనకు తెలిస్తే అంత తొందరగా మనం మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, ఎంత హ్యాపీగా బతకొచ్చు. ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, అంతే అమ్మ. ఇది కానీ మనకి అర్థమైపోయి మనతో మనం కనెక్ట్ అయితే అసలు జీవితంలో ఏ వచ్చినా కూడా అది అసలు ఏం కాదు, చాలా చిన్నది అనిపిస్తుంది అన్నమాట. అదే అది అయిపోద్ది. అందరికి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎవరైతే ఇది ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో. అంటే ఇప్పుడు ఇది 3 రోజుల సెషన్ అని 3 రోజులు మాత్రమే వీటి కోసం ఆలోచించడం చేయడం కాకుండా ప్రతిరోజు కూడా ఈ నాలెడ్జ్ తో ఈ అవగాహనతో కానీ కంటిన్యూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీలో ట్రాన్స్ఫర్మేషన్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఓకే, సో అందుకే మీకు చెప్పాను కదా, నేను ఏది చెప్పినా కూడా మన సెషన్స్ లో జస్ట్ ఏదో ఎక్కడో చదివినవో లేకపోతే ఎక్కడో విన్నవో చెప్పడం కాదు. అది నేను నా స్వతహాగా చిన్నప్పటి నుండి చేస్తున్నవి. అలాగే నేనే నేర్చుకున్నా కూడా ముందు అవి నా మీద నేనే ఇంప్లిమెంట్ చేస్తూ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అది ఎంతవరకు ఓకే, అది ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్ అన్నది చూసుకొని మాత్రమే మీ అందరికి కూడా నేర్పించడం జరుగుతుంది. అందుకే మీకు ఇలాంటి రిజల్ట్స్ అన్నవి విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే రావడం జరుగుతుంది. అది ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్.
ఇంకెవరు షేర్ చేస్తున్నారా? స్టార్ట్ చేసేద్దామా డే 3. హలో చైతన్య గారు, మేడం ఏమని మాట్లాడుతున్నారా? స్టార్ట్ చేయండి మేడం అని. యా, ఓకే. సో ఆల్రెడీ మనం డే 1లో అసలు ఏంటి వూండ్స్, ఇన్నర్ చైల్డ్వి, మనలో ఏంటేంటి ఉన్నాయి అవన్నీ కూడా మనం గమనించడం జరిగింది. దాంతోపాటు మనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటో కూడా గమనించడం జరిగింది. అలాగే డే 2కి వచ్చినప్పటికి మనం ఏం చేస్తే ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు అన్న విషయం కూడా మనకు అర్థమైంది. అలాగే హోపోనోపోనో ద్వారా మనం కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో ఈ కనెక్షన్ ఏదైతే అయిందో మన ఇన్నర్ చైల్డ్తో, దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి ఇప్పుడు కదా. మన ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయిపోయాం, ఓకే, మరి అది కంటిన్యూ చేయాలి కదా, రీపేరెంటింగ్ చేయాలి కదా. అది ఇప్పుడు మనం డే 3లో చూద్దాం, ఓకేనా? యా, సో వెల్కమ్ టు డే 3 ఇన్నర్ చైల్డ్ హీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, మనం మన ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయ్యాం కదా, మనకేమనిపించింది? ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా, అంటే మనం వర్డ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేం కొన్ని ఫీలింగ్స్, అలా ఉంటుంది. ఓకే, సో అది ఎప్పుడు అవుతుందంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మాత్రమే, 100%. ఓకే, మనం ఏం చేస్తాం? మన వాళ్ళని ప్రేమిస్తాం, మన పిల్లల్ని ప్రేమిస్తాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అని ఇష్టపడతాం, ప్రేమిస్తాం, అని చేస్తాం. కానీ మన విషయానికి వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవడం, మనల్ని మనమే తక్కువ చేసుకోవడం, అలాంటివి అవుతూ ఉంటాయి. అలా కాకుండా మనం మనస్ఫూర్తిగా మనకి మనమే ఆ ప్రేమని కానీ అందిస్తే, మనల్ని మనమే కానీ ప్రేమించుకుంటే, ఇగో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇలాగే ఉంటాం ఎప్పుడు కూడా. ఓకే, మన ఇన్నర్ చైల్డ్ మనతో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే మనం ఎక్కడ ఉన్నా కూడా మనం హ్యాపీగా ఉంటాం. అది ఎటువంటి పరిస్థితి అవనియండి, అది ఎంత పెద్ద ఛాలెంజ్ అవనియండి, ఎంత పెద్ద ప్రాబ్లం అవనియండి, మనం ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటాం. అంటే అలాగని మనం ఏమి పట్టించుకోమంటే అన్నీ పట్టించుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ ఇప్పటికన్నా 100 రెట్లు బెటర్గా చేస్తాం, కానీ దేనికి బాధపడం. ఇవన్నీ చాలా చిన్నవి, ఇవన్నీ చాలా సహజం జీవితంలో అన్నది మనకి అవేర్నెస్ అన్నది వచ్చేస్తుంది. సో ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనమే ప్రేమించుకోవాలి. ఓకే, అలాగే ఇవి ఎప్పుడు కూడా మనకి మనం చెప్పుకోవాలి. ఏంటది? యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ బ్రేవ్, యు ఆర్ లవ్, యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ కైండ్, యు ఆర్ క్యాపబుల్, యు ఆర్ ఎనఫ్. ఓకే, అంటే ఏంటి? జనరల్గా కొంతమంది ఎవరికి వాళ్ళు నేను అందంగా లేననో, లేకపోతే నేను వైట్గా లేననో, లేకపోతే నేను హైట్గా లేనేనో, ఏవో కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి బాడీకి సంబంధించి. కానీ ఎప్పుడు కూడా మన బాడీని చూసి మనం కంప్లైంట్ చేయకుండా ప్రతి క్షణం కూడా యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్ అని మనకి మనమే చెప్పుకుంటే ఆటోమేటిక్గా మనం బ్యూటిఫుల్గా తయారవుతాం. ఓకే, బ్యూటిఫుల్ అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా? లిప్స్టిక్ రాసుకొని, ఐబ్రోస్ పెట్టుకొని, ఓకే, మస్కరా, ఐ లైనర్ ఇవన్నీ యూజ్ చేయడం కాదు కదా. మానసిక ఆనందం అన్నది ముందు క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మానసికంగా మనం ఆనందంగా, అందంగా ఉంటామో అప్పుడు ఆ హ్యాపీనెస్, ఆ అందం అన్నది మన ఫేస్లో కూడా కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనకి మనం చెప్పుకోవాలి ఏంటంటే మనం ఎలా ఉన్నామో అలానే స్వీకరిస్తూ ఆ భగవంతుడికి, ఆ యూనివర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంత అద్భుతమైన మానవ జన్మ ప్రసాదించావు స్వామి అని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి మనం ఎప్పుడు కూడా చెప్పుకోవాలి ఏంటంటే యు ఆర్ బ్యూటిఫుల్. ఓకే, అలాగే యు ఆర్ బ్రేవ్, నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని మనకి మనమే చెప్పుకోవాలి. ఓకే,
సో అలా చెప్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎక్కడో ఏదో కారణాల వల్ల మనం ఒకవేళ స్టకప్ అయిపోయినా, లేదు లేదు నాకు ధైర్యం ఉంది, నేను చేయగలను అని మళ్ళీ మనకి మనమే మోటివేట్ చేసుకోగలం. ఎప్పుడు పక్కన ఎవరో ఒకరు ఉండరు కదా మనల్ని మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి. సో మనకి మనమే మోటివేట్ చేసుకోవచ్చు, మనకి మనమే ఇన్స్పైర్ చేసుకోవచ్చు. అలాగే యు ఆర్ లవ్డ్. ఓకే, అంటే ప్రేమించబడడం. ముందు ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమిస్తామో, ఆ ప్రేమని మిగతా వాళ్ళకి అందిస్తామో, ఆటోమేటిక్గా ఆ ప్రేమని మనం పొందుతాం. ఎప్పుడు కూడా మనం ఏది చేయకుండా, మనం ఏది ఇవ్వకుండా అవతల వాళ్ళ నుండి ఏదో ఆశిస్తే అది ఎప్పుడు అవ్వదు. కాబట్టి మనమే అబండెంట్ గా తయారవుదాం, ప్రేమ ఉప్పొంగేలా మనల్ని మనం తయారు చేసుకుందాం, దాన్ని అందిద్దాం, అందరికీ తిరిగి పొందుతాం. అలాగే యు ఆర్ ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం, అందరి కోసం అన్ని చేస్తుంటాం, అందరి కోసం టైం స్పెండ్ చేస్తుంటాం, కానీ మన కోసం మనం ఇంపార్టెన్స్ ఇవ్వం, మన కోసం మనం టైం స్పెండ్ చేయం. మన ఆరోగ్యం కోసం కానీ, మన పర్సనల్ విషయాల కోసం కానీ అస్సలు టైం కానీ ఇంపార్టెన్స్ కానీ ఇవ్వకుండా ఉంటూ ఉంటాం. అది చాలా తప్పు కదా, అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అంటే అఫ్ కోర్స్ మిగతా వాళ్ళ కోసం చేస్తారు, కరెక్టే, చెయ్యాలి, అది మన కర్తవ్యం. సో అందరి కోసం ఎలా అయితే మనం ఆలోచించి ఇది మన కర్తవ్యం అని చేస్తున్నామో, అలాగే మన కోసం కూడా మనం ఆలోచించాలి, మన కోసం కూడా మనం టైం స్పెండ్ చేయాలి, మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. సో ఇది ఎప్పుడు చేస్తామో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, మన పట్ల ఏ విధంగా ఉండాలో అలా ఉంటారు. సో మనకి మనమే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అవతల వాళ్ళు ఎలా ఇస్తారు కదా. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే యు ఆర్ కైండ్. దయ కలిగి ఉన్నావు నువ్వు, ఆర్ నేను కూడా నీ పట్ల ఆ భావమే కలిగి ఉన్నానంది మనం మన ఇన్నర్ చైల్డ్కి చెప్పుకోవాలి. ఓకే, దయాగుణం కలిగి ఉన్నావు. అలాగే యు ఆర్ క్యాపబుల్. నువ్వు ఏదైనా కూడా చేయగలవు, ఏదైనా సాధ్యం నీకు అన్నది మనకు మనమే చెప్పుకోవాలి. అలాగే యు ఆర్ ఎనఫ్. నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, నేను ఏదైనా సాధిస్తాను అన్నది కూడా చెప్పుకోవాలి ప్రతిరోజు. యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ బ్రేవ్, యు ఆర్ లవ్, యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ కైండ్, యు ఆర్ క్యాపబుల్, యు ఆర్ ఎనఫ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మిగతా వాళ్ళందరూ నెగ్లెక్ట్ చేయడం అని కాదు. ఎప్పుడైతే మనకు మనం ఇంపార్టెన్స్ ఇస్తామో, మన కోసం మనం టైం స్పెండ్ చేస్తామో, మన క్వాలిటీస్ మనం పెంచుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్గా ముందు కన్నా ఇప్పుడు మిగతా వాళ్ళతో కూడాను ఆ బంధాలు అన్నవి ఇంకా అద్భుతంగా ఉంటాయి. అది మీరు అబ్జర్వ్ చేయండి, మీతో మీరు కనెక్ట్ అయ్యి చూడండి ఫస్ట్. ఇవన్నీ మీకు మీరు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉండండి. అలానే మీ నరాలు కూడా ఈ ఫ్లో అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మీ లైఫ్లో కనిపిస్తుంది. అలానే అటువంటి భావం మనం పెంపొందించుకున్న తరువాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన వాళ్ళలో కూడా అవసరమైన మార్పులు రావడం స్టార్ట్ అవుతాయి. వాళ్ళు కూడా మనతో ముందు కన్నా చాలా బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతారు అన్నమాట. సో ఇవి ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక కొన్ని వేస్ కూడా మీకు చెప్తున్నా, ఐడియాస్ ఫర్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్. మనం మన ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసుకోవాలంటే ఇవన్నీలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏంటి అవి? రిఫ్లెక్ట్ ఆఫెన్, అంటే మనకి మనం చెక్ చేసుకోవడం, రిఫ్లెక్ట్ చేసుకోవడం. ఓకే, ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, నా ఆలోచన విధానం ఎలా ఉంది, ముందులానే ఉన్నానా లేకపోతే ఏమైనా మారేనా, ఓకే, లేదా తెచ్చుకున్న మార్పు డెవలప్మెంట్ వైపు వెళ్తుందా, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా అన్నది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంటర్ వరకు కూడా కొంచెం కోపం ఎక్కువ ఉండేది. ఓకే, అంటే కోపం అంటే ఇంకేం కాదు, ఎవరైనా ఏదైనా అన్నారంటే ఒకవేళ ఏమైనా అందులో ఇటు అటు ఉంటే తక్కువని ఆన్సర్ ఇవ్వడం. ఓకే, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండేది. సో నాకే అనిపించింది ఏంటంటే ఇలా మాట్లాడకూడదు కదా, అవతల వాళ్ళు బాధపడుతుంటారు అని అనిపించి మార్చుకోవాలి ఈ క్వాలిటీ అనుకున్నాను అనమాట.
సో మార్చుకోవాలి మార్చుకోవాలి అని అనుకున్న తర్వాత ప్రయత్నిస్తూ నాకు కంప్లీట్ గా మారడానికి 1.5 year పట్టింది. ఓకే. సో 1.5 year తర్వాత కూడా ఎప్పుడైనా ఏమైనా కొంచెం తేడా అనిపిస్తే నాకు నేనే అడుగుతుంటా అన్నమాట. నువ్వు మళ్ళీ ఇంటర్ స్టేజ్కి వెళ్తున్నావా? నో, వెళ్ళొద్దు అనుకున్నావు కదా అని మళ్ళీ నాతో నేనే మాట్లాడుకొని నో, వచ్చాయి మళ్ళీ అక్కడి నుంచి అని చెప్పుకోవడం. ఇది మాట రిఫ్లెక్ట్ ఆఫెన్. అంటే మనం ఏ స్టేజ్ నుండి అయితే ముందుకి వెళ్దానికి ప్రయత్నిస్తూ వెళ్తూ ఉన్నామో, డెవలప్ అవుతూ ఉన్నామో, ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఎక్కడ ఏ మార్పులు తెచ్చుకోవాలో తెచ్చుకుంటూ ఉండాలి. ఓకే, ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రక్రియ. ఓకే. అలాగే జర్నల్ డైలీ రాసుకోవడం. ప్రతిరోజు మన కోసం మనం ఏమనుకుంటున్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం, మన జీవితం ఎలా ఉండాలనుకుంటున్నాం, ఇదంతా రాస్తుంది అనమాట. కేవలం అనుకోని వదిలేస్తే ఒక విధంగా ఉంటుంది. అది రాసేటప్పుడు ఏంటవుతుందంటే మన కళ్ళు, మన మైండ్, చేతులు అన్ని కలిపి వాటితో పాటు మన మనసు అన్ని ఇన్వాల్వ్ అయితే అందులో. కాబట్టి ఆ రాసినవి ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తే, ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయినా అవి చూడగానే లేదు నేను ఇవన్నీ ఇలా అనుకున్నా కదా, ఖచ్చితంగా చేయాలి అని మళ్ళీ రీకాల్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. అలాగే మెడిటేషన్ అన్నది చాలా మంచిదమ్మా అన్ని విధాలుగా కూడా. ఓకే, మన తప్పులు మనం తెలుసుకోవడానికి, ఏం యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకోవడానికి, అలాగే మనతో మనం కనెక్ట్ అవ్వడానికి, అన్ని విషయాల్లో కూడా మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ పాలసీ. అలాగే ఎంబ్రాస్ ప్లే అంటే ఎప్పుడు 24 గంటలు ఒకే రకమైన బాధలు ఇవి అవి అలా కాకుండా కొంచెం టైం తీసుకొని చిన్న చిన్న హాబీస్, మీకేంటి ఇష్టమో, చిన్నప్పుడు మీరు ఏంటి ఇష్టంగా చేస్తుండేవారో వాటిని కూడా కొంచెం కొంచెంగా చేయడం ప్రారంభించాలి. ఓకే, అప్పుడు ఏంటంటే మీలోని ఒక కొత్తదనం అన్నది మీరు చూస్తారు. అలాగే నర్చర్ యువర్ చైల్డ్ లైక్ వండర్. ఒక్కోసారి మనకి రకరకాల వస్తుంటాయి ఫీలింగ్స్. అంటే చిన్నపిల్లలు ఎలా అయితే ఆడుతూ ఎంజాయ్ చేస్తూ తులుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అలాంటి ఫీలింగ్స్ మనలో కూడా కలుగుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? చాలా ఆనందంగా ఉన్నప్పుడు, లేకపోతే చుట్టుపక్కల మంచి వాతావరణం ఉన్నప్పుడు మనకి పాట పాడాలనిపించడమో, డాన్స్ చేయాలనిపించడమో, ఇంకేదో చేయాలనిపించడం అవుతూ ఉంటది. ఆటలాడడం, గెంతడం. ఓకే, చాలా మనం ఏదైనా అనిపించేటప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు సాంగ్స్ పాడుకొని చేస్తే అది ఏ వరకైనా ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. సో ఇలాంటివి ఏమైనా అనిపించినప్పుడు మనం బలవంతంగా దాన్ని అనిచేసి నేను పెద్దాన్ని అయిపోయాను అవి చేయకూడదు అని పెట్టుకోకుండా వాటిని మనస్ఫూర్తిగా చేస్తూ ఉండాలన్నమాట. అంటే మన మనసులో ఉన్న లేదా మనలోనే ఉన్న ఇన్నర్ చైల్డ్ యాక్టివేట్ అయిన సమయం అది. ఇప్పుడు వరకు ఏదో ఉన్నాం, ఇక నుండి మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి దాన్ని గమనించడం కూడా అవుతూ ఉంటది. సో అవి చేస్తూ ఉంటే ఏంటంటే చాలా న్యూ ఎనర్జీ యాడ్ అవుతుంటది మనలో. ఓకే, అలాగే ఫర్గివ్ అండ్ లెట్ గో. ఏదైనా కూడా, సిచ్యువేషన్ అయినా, పరిస్థితి అయినా, ఏమైనా కూడా క్షమించగలగడం రావాలి మనకి ఫస్ట్. ఓకే, క్షమించగలగడం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరి మీద కానీ ఏ పరిస్థితి మీద కానీ నెగిటివిటీ ఉండదు. కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ తో ఉంటాం మనం. ఏం జరిగిందో జరిగింది, ఓకే లెట్ గో. ఓకే, దాన్ని వదిలే, ఇప్పుడు కొత్తగా ఉండు, ప్రేమగా ఉండు అన్నది వస్తుంది. సో ఫర్గివ్ అండ్ లెట్ గో. అది ఒక వ్యక్తి మన పట్ల ఏమైనా దురుసుగా ప్రవర్తించినా, లేకపోతే మన మనసు బాధ పెట్టినా దాన్నే పదే 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 గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండకుండా, ఓకే ఏదో కార్యకారణం వల్ల ఇదంతా అయింది, ఇన్ని రోజులు నాకు అర్థం కాక దాన్నే పట్టుకుంటూ అలా ఉన్నా, నేను ఇప్పటి నుంచి ఈ విషయాన్ని లెట్ గో చేసేస్తున్నా, క్షమిస్తున్నా, ఓకే అన్న ఫీలింగ్ మనలో కానీ డెవలప్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ వచ్చి సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. అంటే ఒకవేళ జాబ్ హోల్డర్స్ అయ్యున్నారు, లేదా బిజినెస్ విమెన్ అయ్యున్నారు, లేదా ఇంట్లోనే మామూలుగా హౌస్ వైఫ్ గా ఉంటున్నారు అయినా కూడా ఏదైనా మనకి హెల్ప్ అవసరమయ్యేటప్పుడు వేరే వాళ్ళ తాలకి బిడియంతోనో, లేకపోతే ఎవరికైనా హెల్ప్ అడిగితే తక్కువగా చూస్తారేమో అనుకోనో, అలాగే మనల్ని మనం ముడుచుకొని ఉండిపోకుండా ఫ్రీగా ఫ్రాంక్ గా మాట్లాడగలగాలన్నమాట.
కుటుంబ సభ్యులైనా, మన చుట్టుపక్కల వాళ్ళైనా, కొలీగ్స్ అయినా. ఓకే, అంటే మన తాలూకా ఫీలింగ్స్ ని వాళ్ళతో ఫ్రీగా షేర్ చేయగలగాలి. నాకు ఇలా ఎలా అనిపిస్తుంది, లేదా ఈ పని ఉంది కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగితే వాళ్ళు కూడా హ్యాపీగా చేస్తారు కదా. కానీ ఎక్కువ మంది ఏమనుకుంటామంటే ఆ ఎవరికి ఏమి మనం అడగకూడదు, వాళ్ళే అర్థం చేసుకొని చేసేయాలి మనకు సంబంధించి అనుకుంటాం. కానీ అది ఎలాగమ్మా అవుతుంది? మన మనసులో ఏముందో మనకే కరెక్ట్ గా తెలియదు, అవతల వాళ్ళకి ఎలాగ అర్థం అవుతుంది? అంతేనా? తిరిగి మళ్ళీ కోపం ఒకటి, నన్ను అర్థం చేసుకోలేదు, నాకు హెల్ప్ చేయడం లేదు ఎదుటి వ్యక్తుల మీద కదా. కాబట్టి ఇక నుండి అలా చెయ్యొద్దు. మనకి ఏదైనా హెల్ప్ అవసరం అయితే అడుగుదాం, చాలా పొలైట్ గా, ప్లీజింగ్ గా, ఇలా ఎలా ఈ పని ఉంది కొంచెం నాకు హెల్ప్ చేస్తారంటే ఎవరు చేయరమ్మా. ప్రయత్నించండి అలా. ఓకే, సో ఇవి రకరకాల విషయాలు. ఇంకా మీరు మీ ఇన్నర్ చైల్డ్ తో చక్కగా కనెక్ట్ అవ్వడానికి రిఫ్లెక్ట్ ఆఫెన్, జర్నల్ డైలీ, మెడిటేట్, ఎంబ్రాస్ ప్లే, నర్చర్ యువర్ చైల్డ్ లైక్ వండర్, అండ్ ఫర్గివ్ అండ్ లెట్ గో, సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. ఓకే, సో వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తున్నా. వేస్ టు రీపారెంట్ యువర్ సెల్ఫ్. మన ఇన్నర్ చైల్డ్ కి రీపారెంటింగ్ చేయడానికి, అంటే మనకి మనమే రీపారెంటింగ్ చేయడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నోటీస్ యువర్ గుడ్ క్వాలిటీస్, ప్రోగ్రెస్, ఎఫర్ట్ అండ్ అకంప్లిష్మెంట్స్. ఇంతవరకు మనం చెయ్యలేకపోయినవి, మన ద్వారా అవ్వకుండానివి గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతున్నాం కదా. ఇకపై నోటీస్ చేద్దాం మనలో ఏంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, మనం ఏ ఏ విషయాల్లో ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతూ వస్తున్నాం, మనం ఏదైనా కావాలంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, అలాగే మనతో మనం ఎంత ఫ్రెండ్లీగా కనెక్టివ్గా ఉంటున్నాం. ఇది నోటీస్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి సెట్ లిమిట్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ కల్టివేట్ హెల్దీ హ్యాబిట్స్. మనకి మనమే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి. ఓకే, ఫలానావి చేస్తాను కంపల్సరీగా అనుకుంటే చేయడం, కొన్ని ఇవి వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ అవుతుంది కాబట్టి వదిలేస్తాను అనుకుంటే వాటిని వదిలేయడం. ఇలా కొన్ని మనకి మనమే లిమిట్స్ పెట్టుకోవాలి. అలాగే హెల్దీ హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఓకే, హెల్దీ హ్యాబిట్స్ చిన్న చిన్నవైనా కూడా కొన్ని ఏంటంటే మనం డైలీ చేస్తూ ఉంటే మన లైఫ్ లో పార్ట్ అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటి, 2 పూటల బ్రష్ చేస్తే మంచిది. ఓకే, ఎంతమందిని చేస్తున్నాం 2 పూటల బ్రష్ చేస్తున్నారంటే వెరీ గుడ్. ఓకే, సో నేను కూడా చాలా సార్లు అనుకునేదాన్ని చేస్తానని, అనుకున్నప్పుడు చేయడం, తర్వాత మళ్ళీ వదిలేయడం అలా అవుతుంది. కానీ మొన్న న్యూ ఇయర్ రోజు డిసైడ్ అయ్యాను ఏంటంటే ఈ రోజు నుండి అసలు వదలకూడదు, ఇంతవరకు ఏదో అయింది, ఇకపై వదిలేదు లేదని. సో న్యూ ఇయర్ నుండి స్టార్ట్ చేసా, ఇంతవరకు కంటిన్యూ అవుతూనే ఉంది. దాంతోపాటు నైట్ పడుకునే ముందే బ్రష్ చేయడం, తర్వాత బాత్రూమ్ క్లీన్ చేయడం కంపల్సరీ. క్లీన్ చేసి పడుకుంటా, తెల్లవారు లేచేసరికి బాత్రూమ్ చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. అక్కడ బ్రష్ అది చేసేసి సింక్ అన్ని క్లీన్ చేస్తాం కాబట్టి అవి కూడా తెల్లవారు చూడగానే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో కంపల్సరీగా పడుకునే ముందు బ్రష్ చేయడం, బాత్రూమ్ క్లీన్ చేయడం పెట్టుకున్నాను. సో ఇలా చిన్న చిన్న హ్యాబిట్సే కానీ చాలా డిఫరెన్సెస్ తెస్తాయి. అలాగే ఎవరైతే పడుకునే ముందు బ్రష్ చేస్తారో అది హార్ట్కి కూడా మంచిది అన్నమాట, అంటే పళ్ళకి మంచిది. ఓకే, దాంతోపాటు హార్ట్కి, లంగ్స్కి కూడా మంచిది. సో అన్ని విధాలుగా మంచిది అయినప్పుడు ఒక్క 2 నిమిషాలు మనకి మనం స్పెండ్ చేసుకోవడానికి మనం ఒకవేళ బద్దకిస్తున్నామో లేకపోతే ఇంకేదో కారణం అవుతుందంటే అది ఎంతవరకు కరెక్ట్? మనం అనుకుంటే చేయలేమమ్మా గట్టిగా. ప్రయత్నిద్దాం చిన్న చిన్న విషయాలు మార్చుకోవడానికి, బెటర్గా తయారవడానికి. ఓకే, ఆటమిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంది, అందులో ఉంటాయన్నమాట. చిన్న చిన్న హ్యాబిట్సే జీవితంలోని అద్భుతాలు చేయడానికి కూడా మనకి ఉపయోగపడతాయి. ప్రతిరోజు కానీ ప్రాక్టీస్ చేసామంటే మనం పర్ఫెక్ట్ అయిపోతాం అన్నిట్లో కూడా. సో అది మనం చేయాలి. అలాగే బీ యువర్ ఓన్ చీర్ లీడర్. బీ యువర్ ఓన్ చీర్ లీడర్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అన్నది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఓకే, షేర్ అప్ అంటాం కదా మనం, బీ హ్యాపీ అంటాం కదా. సో అది మనం ఎక్కడో వెతకక్కర్లేదు, మనకి మనమే అలా ఫీల్ అవ్వచ్చు, ఫీల్
అవ్వాలి. అలాగే 10 టు యువర్ ఫిజికల్, ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ నీడ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ నీడ్స్ అంటే ఏంటి? మామూలుగా మనం శరీరం ధరించి ఉన్నాం కాబట్టి శరీరానికి అవసరమైన నీడ్స్ని అందించగలగాలి. అంటే ఫుడ్, వాటర్, ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇవన్నీ కూడా బాడీకి సంబంధించి చెయ్యాలి. అలాగే ఇమోషనల్ నీడ్స్ కూడా ఉంటాయమ్మా మనకి. అవేంటి? మనకి హ్యాపీనెస్ అనిపించింది షేర్ చేసుకోవాలి, బాధ అనిపించింది షేర్ చేసుకోవాలి, ఒక డౌట్ వచ్చింది అడగాలి, ఇలాంటివి ఉంటాయి కదా. వాటిని మనం ఫ్రీగా కానీ షేర్ చేసుకోకపోవడం, అడగకపోవడం, ఏది చేయకుండా మనలో మనం ఎలా ఉంచుకొని ఉంటే అవి నెగిటివ్ వేలో వెళ్తాయి. కానీ ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా మనం మనస్ఫూర్తిగా ఎవరితోనైనా షేర్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనలోని కొత్త ఎనర్జీ అన్నది క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే స్పిరిచువల్ నీడ్స్, ఆధ్యాత్మిక పరమైన అవసరాలు. ఓకే, ధ్యానం, మనతో మనం మమేకం అవడం, ఆ భగవంతునితో లేదా యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? మన ఇన్నర్ చైల్డ్ లేదా మనకి మనమే ఇంకా బెటర్గా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, పర్స్యూ యువర్ ఇంట్రెస్ట్స్. మనకు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటుంటాయి జనరల్గా, ఫలానా చేయాలంటే నాకు ఇష్టం అనిపిస్తుంది. కానీ ఏవో కారణాల వల్ల లేకపోతే ఎవరికో నచ్చదనో మనం ఏం చేస్తాం, దాటిని అలాగే అట్టి పెట్టి అనగదొక్కి ఉంచేస్తుంటాం. కానీ ప్రయత్నిస్తే అవి కూడా మనం స్టార్ట్ చేస్తే అది కూడా మనకి ఎక్స్ట్రా యాడెడ్ హ్యాపీనెస్ని అందిస్తుంటుంది. ఓకే, మంచి మంచి విషయాలు లైక్ గార్డెనింగ్ లేదా సింగింగ్, డాన్సింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏవైతే ఇష్టం ఉంటాయో, ఇంట్రెస్ట్ ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవాలి లైఫ్లో. అలాగే పే అటెన్షన్ టు యువర్ సెల్ఫ్ టాక్. మేక్ ఏ పాయింట్ ఆఫ్ సేయింగ్ నైస్ థింగ్స్ టు యువర్ సెల్ఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సెల్ఫ్ టాక్, మనతో మనం మాట్లాడుకోవడం, అలాగే నైస్ థింగ్స్ మనం చెప్పుకోవడం ఎప్పుడు కూడా. ఓకే, ఎంతసేపు నువ్వు వచ్చేయలేవు, ఇచ్చేయలేవు, నువ్వు అన్లక్కీ ఫెలో, ఓకే, నీకు సపోర్ట్ చేసే పేరెంట్స్ లేరు, నీకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇది అదే అని మనకి చెప్పుకోవడం కాదు. ఎప్పుడు కూడా మనం చెప్పాలి ఏంటంటే, వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఐ హ్యావ్. బా, ఎంత ఆనందంగా ఉందో నా జీవితం, ఎంత అందంగా ఉందో, థ్యాంక్ యూ గాడ్ ఫర్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అని ఎంతమంది చెప్పుకుంటున్నావమ్మా కదా. ఎవరికాళ్ళు చెక్ చేసుకోండి, ఎన్నిసార్లు మనం చెప్పాం ఇంతవరకు. ఓకే, కాబట్టి ఇది ప్రతిసారి చెప్పుకున్నాం అనుకోండి, అదే అబండెంట్ అవుతుంది. మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా, మనం ఏం అనుకుంటుంటామో, ఏది తలుచుకుంటూ ఉంటామో, ఏది కోరుకుంటూ ఉంటామో అదే అబండెన్స్ అయ్యి మన దగ్గరకు వస్తుంది యూనివర్స్ నుంచి అని. సో ఎప్పుడు కూడా నా జీవితం చాలా ఆనందంగా ఉంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఓకే, ఇలాంటివన్నీ మనకి మనం నైస్ వర్డ్స్ అన్ని చెప్పుకుంటే అవే అబండెన్స్ అయి మన ముందుకి వస్తాయి. అలాగే గివ్ యువర్ సెల్ఫ్ ఎ హగ్ ఆర్ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్ రెగ్యులర్లీ. ఓకే, మన ఫస్ట్ రోజు మనం చెప్తున్నాం కదా, వెరీ గుడ్, యు ఆర్ ద బెస్ట్. ఓకే, అంటే అసలు ఈ 3 రోజుల సెషన్ అటెండ్ అవుదామని, మనల్ని మనం మార్చుకుందామని థాట్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, వెరీ గుడ్, మనకి మనం సబాష్ చెప్పుకోవడం, లేదా మనకి మనం హగ్ చేసుకోవడం, ఎంత బాగుంటుంది ఆ ఫీలింగ్. అసలు ప్రయత్నిద్దాం ప్రతిరోజు ఆ ఫీలింగ్ ని మనం ఫీల్ అవ్వడానికి. ఓకే, యూజ్ ఎ ఫీలింగ్స్ చాట్ టు హెల్ప్ ఐడెంటిఫై యువర్ ఫీలింగ్స్ చాట్ అంటే మనకి అనిపిస్తున్నవి, మనం కావాలనుకుంటున్నవి అన్ని ఒక పేపర్ మీద నీట్ గా రాసుకున్నాం అనుకోండి, మంచి హ్యాండ్ రైటింగ్ తో, మంచి కలర్స్ తో రాసుకొని పేస్ట్ చేసుకున్నాం అనుకోండి రూమ్ లో, అది చూస్తున్న ప్రతి క్షణం, అది చదువుతున్న ప్రతి క్షణం మనకు ఆ ఫీలింగే కలుగుతాం. సో పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ సెంటెన్సెస్ ఇలాంటివి రాసుకొని పేస్ట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. అండ్ వ్యాలిడేట్ యువర్ ఫీలింగ్స్. మన ఫీలింగ్స్ కి మనం వాల్యూ కూడా ఇవ్వాలి. మనకు ఒక్కోసారి బాధ అనిపించవచ్చు కారణం లేకుండానే, దానికోసం ఎందుకంత బాధ అనిపిస్తుంది అని ఆలోచించి టెన్షన్ అయిపోకుండా ఎంజాయ్ దట్ ఫీలింగ్. కొద్దిసేపు ఉంటుంది, ఎంజాయ్ చేద్దాం. లేదా హ్యాపీ అనిపిస్తుంది, ఎంజాయ్ చేద్దాం. ఓకే,
మన ఫీలింగ్స్ కి మనం వాల్యూ ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అలాగే యూజ్ కంపాషనేట్ అకౌంటబిలిటీ టు హోల్డ్ యువర్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఇన్ ఎ జెంటల్ అండ్ హెల్ప్ఫుల్ వే. మనతో మనం ఎప్పుడు కూడా కంఫర్టబుల్ గా ఉండాలి. అలాగే మనకి మనం హెల్ప్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వడం కాకుండా, అండ్ అఫ్ కోర్స్ కొన్ని విషయాల్లో మనం అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, అది చాలా అవసరం. కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే మనకి మనమే హెల్ప్ చేసుకోవచ్చు. అవేంటి అన్నది తెలుసుకొని దానిలో కానీ మనం పర్ఫెక్షన్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మనతో మనం కనెక్ట్ అవుతాం. అలాగే ప్రాక్టీస్ సెట్టింగ్ బౌండరీస్ అండ్ లెట్ గో ఆఫ్ అన్హెల్దీ రిలేషన్షిప్స్. ఓకే, అన్హెల్దీ రిలేషన్షిప్స్ అంటే ఇక్కడ ఏంటి అర్థం? కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి మన లైఫ్లో, మనం ఎంత పాజిటివ్గా వాళ్ళతో ఉందాం అనుకున్నా, ఓకే, వాళ్ళు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉంటారు, 4 మాటలు అంటూనే ఉంటారు. మనం ఎంతో ప్రేమగా వాళ్ళకి చేసినవి ఏవి వాళ్ళకి కనిపించవు, మాటలతో చేతలతో మనకి బాధ పెడుతూనే ఉంటారు. ఓకే, సో అలాంటి వ్యక్తులు ఒకవేళ ఎదురైతే నార్మల్గా ఏం చేస్తాం మనం? చెప్పండి. గొడవలు. వాళ్ళు ఏదో అన్నారు, ఒక మాట అన్నారంటే మనం 4 మాటలు అంటాం, మనం 4 మాటలు అంటే అలా 10 మాటలు అంటారు. అవి అలాగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో అలా కాకుండా మనం ఏం చేయాలి? కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి మనకి మనమే. ఏంటి ఆ బౌండరీస్? ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నారు అంటే ఓకే, నో ప్రాబ్లం, ఇందులో నా తప్పు ఏమైనా ఉందా అన్నది ఫస్ట్ ఆలోచించడం. అందులో ఉంది అంటే దాన్ని మనం సరిదిద్దుకోవడం. ఇందులో మన తప్పు లేదు అన్నప్పుడు సైలెంట్ అయిపోయి మన పని మనం చేసుకుంటూ పోతే అవతల వాళ్ళకే అర్థం అవుతుంది, వాళ్ళే తర్వాత ఊరుకోవడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ మనం మేబీ ఆ సిచ్యువేషన్ నుంచి క్విట్ అయ్యి ఉంటాం, కానీ మనలో పీస్ఫుల్నెస్ అన్నది పోకుండా కాపాడుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలని, వాళ్ళు 2 మాటలు అంటే మనం 4 మాటలని, ఇదంతా గొడవలు తెచ్చుకొని అశాంతి, ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే కన్నా మనకి మనం కొన్ని బౌండరీస్ పెట్టుకొని వాటిని ఖచ్చితంగా కానీ పాటిస్తే చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఓకే, అలాగే అలౌ యువర్ సెల్ఫ్ టు హ్యావ్ ఫన్. ఆనందం, ఫన్, జాయ్ అంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూడాలనిపించింది, వెళ్ళండి, చూడండి సినిమా, చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకే, లేదు ఒక పాట పాడాలనిపించింది, డ్యాన్స్ చేయాలనిపించింది, లేదా ఏమైనా మ్యూజిక్ నేర్చుకోవాలనో లేదా ప్లే చేయాలని అనిపించింది, డూ ఇట్. అలా కాకుండా లేదు లేదు ఇలా చేయకూడదు, నాకు ఎంత ఏజ్ అయిపోయింది అని రెస్ట్రిక్ట్ చేసుకోవడం కాదు. ఓకే, సో అలౌ యువర్ సెల్ఫ్ టు హ్యావ్ ఫన్. అలాగని మనం ఏం చెడ్డ పనులు చేయం కదా, ఏవి చేసినా కూడా మంచివే చేస్తాం. కాబట్టి మనకి ఆనందంగా ఏదైనా చేయాలనిపించినప్పుడు అది చేయడానికి వెనకంజ వేయకూడదు. అలాగే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మనకి కొన్ని కొన్ని సంకేతాలు, కొన్ని డ్రీమ్స్ అలా వస్తూ ఉంటాయి. అవి వచ్చి మనకేమో తెలియజేయాలనుకుంటూ ఉంటాయి. ఓకే, అవి తెలుసుకోవడానికి, అవి వచ్చిన తర్వాత అర్థం చేసుకొని వాటిని నమ్మడానికి మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో రకరకాల మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే యాడ్ మోర్ సెల్ఫ్ కేర్ టు యువర్ రొటీన్. ప్రతిరోజు రొటీన్ సెల్ఫ్ కేర్ కోసం మనం టైం కేటాయించాలి. మీకు చెప్పా కదా, నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మినిమం 2 hours స్పెండ్ చేస్తాను నా కోసం. ఓకే, ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, మెడిటేషన్ అండ్ ఈవినింగ్ వాకింగ్, ఇవన్నింటి కోసం. సో ఎప్పుడైతే ఇలా నా కోసం నేను టైం స్పెండ్ చేయడం ప్రతిరోజు చేస్తూ ఉన్నానో నాతో నేను ఇంకా బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే మీ అందరితో కూడా కనెక్ట్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది. లేకపోతే అవుతుంది ఏంటన్నా, యాజ్ ఎ వర్కింగ్ విమెన్ గా
అటు వర్క్ చేసుకుంటూ, ఇటు ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, పెద్దోళ్ళని చూసుకుంటూ, నన్ను నేను చూసుకుంటూ ఇవన్నీ కండక్ట్ చేయడం ఇవన్నీ అవుతాయా సాధారణంగా? అవ్వదు కదా. సో ఎప్పుడైతే నా కోసం నేను టైం స్పెండ్ చేస్తానో, నా డెవలప్మెంట్ కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నానో, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నానో, మిగతా విషయాలు కూడా ఇంకా చేయడానికి నాకు టైము ఎనర్జీ కూడా అందుతూ ఉంది. సో ఇవి ముఖ్యమైన విషయాలు. వేస్ టు రీపారెంట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ వన్, నోటీస్ యువర్ గుడ్ క్వాలిటీస్, ప్రోగ్రెస్, ఎఫర్ట్ అండ్ అకంప్లిష్మెంట్స్. నెక్స్ట్ వన్, సెట్ లిమిట్స్ for yourself and cultivate healthy habits. And next, be your own cheerleader. And next, tend to your physical, emotional and spiritual needs. Next, encourage yourself, pursue your interests. And next one, pay attention to your self-talk and make a point of saying nice things to yourself. And next one, give yourself a hug or a pat on the back regularly. Use a feeling chart to help identify your feelings and validate your feelings. Use compassionate accountability to hold yourself responsible in a gentle and helpful way. And practice setting boundaries and let go of unhealthy relationships and allow yourself to have fun and trust your intuition and add more self-care to your routine. అయితే ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ గో ఆఫ్ అన్హెల్దీ రిలేషన్షిప్స్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనతో ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళతో మనం ఎటువంటి రిలేషన్ కలిగి ఉండకూడదని. కానీ అది కాదు. అలాగైతే మన జీవితంలో ఎవరితో కూడా కలిసి ఉండలేం. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. ఒకవేళ మన పట్ల ఎవరో వ్యతిరేకంగా ఉన్నారో లేకపోతే మనల్ని బాధ పెట్టారో ఏదో అనుకుంటే వాళ్ళని మనం లెట్ గో చేయమన్నారు కదా మేడం అని కంప్లీట్ గా సత్సంబంధాలు కలిగి ఉండకూడదని డిసైడ్ అయిపోయాం అనుకోండి, అది అన్ని విధాలుగా మనకే తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్ అండ్ సోషల్ లివింగ్ బీయింగ్స్. ఓకే, సామాజికంగా సొసైటీ పరంగా మనం అందరితో కలిసి జీవించడం అన్నది సర్వసాధారణం కదా. మనం మరి ఎవరితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండకుండా వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళు ఏదో చేశారని నెగిటివ్ గా అనుకుంటూ ఎప్పటికప్పుడు ఎవరు నాలుగు దూరం చేసుకున్నాం అనుకోండి, లాస్ట్కి ఏకాకి అయిపోతాం అన్నమాట. అది మంచిది కాదు. ఓకే, సో ఎవరు ఎలా ఉన్నా వాళ్ళని అలానే యాక్సెప్ట్ చేస్తూ మనం వాళ్ళ పట్ల ఎటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలో అది మార్చుకుంటూ కానీ ఉంటే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళలో రావాల్సిన మార్పులు వస్తూ ఉంటాయి. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అంతే కదా. ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే 3. నౌ ఇట్స్ యువర్ టైం. ఏమనిపిస్తుంది? మీరేమైనా అడగవలసింది చెప్పాల్సింది ఉన్నాయా? మేడం, దుర్గా గారు మెసేజ్ పెట్టారు మీకు ఇందాక, ఇన్నర్ చైల్డ్ అంతరాత్మ ఒకటేనా అని మెసేజ్ చూడలేదు, దానికి చెప్పండి. ఇన్నర్ చైల్డ్ అంతరాత్మ ఒకటేనా? ఒక విధంగా ఒకటే. ఓకే, ఎందుకు? ఇన్నర్ చైల్డ్ మనలోనే ఎగ్జిస్ట్ అయి ఉంది. మనం ఆత్మ అని అనుకుంటున్నాం కదా, మన సబ్ కాన్షియస్ మైండ్ అని అంటున్నాం కదా, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, ఇవన్నీ కూడాను స్టేజెస్. మనసు ఏదైతే ఉందో అది, తర్వాత మైండ్ అని మనం అంటున్నాం కదా అది, ఈ ఆత్మ, ఇవన్నీ కూడాను ఒకదాని తర్వాత ఒకటి స్టేజెస్. ఓకే, మనసు ఏంటంటే జనరల్ గా రకరకాల విషయ వాసనలు కలిగి ఉండేది. ఓకే, అలాగే మైండ్ వచ్చినప్పటికీ మన సబ్ కాన్షియస్ మైండ్ అయితే మనం ఏం చెప్తే అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్ లో మనం లీడ్ చేస్తున్న విషయాలన్నింటినీ డీల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. ఆత్మ అన్నది ఇంకా పై స్థాయి. ఓకే, ఆత్మస్థితి, ఆత్మ అన్నవి వీటన్నింటికన్నా ఇంకా
పై స్థాయి. ఎప్పుడైతే మనం మన ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవుతూ ఉంటామో ఆ తరువాత ఒక్కొక్కటిగా ఆ స్థితులు మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. సో ఆత్మస్థితి ఏదైతే ఉందో దాన్ని కానీ మనం చేరుకుంటే అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాం మనం. ఓకే, అన్నీ చేస్తూ ఉంటాం, అందరితో ఉంటాం, అన్ని పరిస్థితుల్ని ఫేస్ చేస్తాం, కానీ దేనికి అంటాం అంటే ఏంటి? దేనికి బాధపడం, అలాగని ఏదైనా మంచి జరిగింది కదా అని ఓ ఎగిరి గెంతేసి ఇదైపోం. ఎప్పుడు కూడా సమస్థితిలో ఉంటాం అన్నమాట. సో ఆ స్థితికి రావాలంటే బేస్ మనం మనతో కనెక్ట్ అవ్వడం. సో మనం మనతో కనెక్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యేది మన ఇన్నర్ చైల్డ్. ఓకే, సో ఇన్నర్ చైల్డ్ ఆత్మ ఆర్ అంతరాత్మ ఒకటేనా అంటే దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్, స్టేజెస్. సో ఇన్నర్ చైల్డ్ అన్నది మన ఫస్ట్ స్టెప్ అయితే నెక్స్ట్ అలా 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 మనం అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఆ ఆత్మని లేదా ఆత్మస్థితిని చేరుకోవచ్చు. అర్థమైందమ్మా? ఆర్ ఎనీ డౌట్స్ ఉన్నాయా? దుర్గా గారు అర్థమైందమ్మా? మేడం. ఓకేమా, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికేమైనా ఉన్నాయా డౌట్స్? మ్యామ్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఒక్కసారి చెప్పడం వల్ల. మనం మనతో కనెక్ట్ అయినప్పుడు మనలో కొన్ని ఫీలింగ్స్, డైరెక్షన్స్ దొరుకుతూ ఉంటాయి మనకే సడన్ గా ఒకటి అనిపిస్తుంది మనకి, ఇది చెయ్యు, ఇది మంచిది అని. లేదా ఒక్కోసారి అనిపిస్తుంటది మనం ఏదో డెసిషన్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు వద్దు అనిపిస్తూ ఉంటది. సో ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని మనం నమ్మాలి. ఓకే, ఆ ఇన్నర్ వాయిస్ ని మనం పట్టించుకోకుండా ఏదనిపిస్తే అది చేస్తాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక టైంలో. సో ఇన్నర్ వాయిస్ ఎప్పుడు మనకి వినిపిస్తుంది అని అంటే మనతో మనం కనెక్ట్ అయినప్పుడు, మనతో మనం కనెక్ట్ అయ్యి ప్యూర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం నమ్మాలి కూడా. ఏదో అనిపిస్తుందిలే అని వదిలేకుండా ఏదో కారణం ఉంది అందుకే ఇలా అనిపిస్తుంది కాబట్టి ఓకే ఇక్కడ తిరిగి మళ్ళీ ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకుంటా అని అనుకోవాలి. ఓకేనా? యా, థ్యాంక్ యూ. ఇంకెవరు అడుగుతున్నారా? నో మోర్ క్వశ్చన్స్, డౌట్స్? ఓకే, వెరీ గుడ్. సింపుల్ గా ఏమా? ఇప్పటి నుంచి మా గురించి మేము ఆలోచించుకోవడం మొదలవడం వల్ల అంతా సైలెన్స్ అయిపోయింది. మీకోసం మీరు ఆలోచించడం స్టార్ట్ చేయడం వల్ల అంత సైలెన్స్ అవుతుందా? వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ సైలెన్స్ అన్నది రావాలి. నాకు సెకండ్ డే క్లాస్ అయిపోయిన తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చారు కదా, ఆ బ్రేక్ లో కూడా అంటే రొట్టి చేస్తూ అదే ఆలోచిస్తున్నాను అనమాట. కరెక్టే కదా, ఎన్నాళ్ళు నన్ను నేను పట్టించుకోకుండా వదిలేశాను. ఓకే, ఈ రోజు నుంచి అలా చేయను, ఎప్పటి నుంచి ఈ క్షణానికి నేను పట్టించుకుంటాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అని చెప్పుకోవడం వల్ల అయిందనమాట. సో అందుకే సైలెన్స్ అనేది వచ్చింది అనమాట. అంటే ఓకే, నీతో నాతో నేను కనెక్ట్ అవుతున్నాను కాబట్టి ఇంకా వేస్ట్ గా ఏది ఆలోచించడం ఇంకా కరెక్ట్ కాదు అని అనిపించింది. చాలా చాలా బాగుంది, చాలా 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 బాగుంది క్లాస్ అయితే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అదే మాట, ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అవుతూ ఉంటామో లోతు పెరుగుతూ ఉంటుందో మనలో ఆ ప్రశాంతత అన్నది ఏర్పడుతూ ఉంటది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సముద్రం అలలు అవన్నీ ఓన్లీ పైనే ఉంటాయి, కానీ లోతు పెరుగుతున్న కొద్ది ప్రశాంతంగా ఉంటది కదా. మనం కూడా అంతే, మనం ఎప్పుడైతే మన నాలెడ్జ్ అంతా కూడా ఓన్లీ పై వరకే ఉంటది, మనం కూడా అలల్లా ఇలా ఇలా అవుతూనే ఉంటాం. ఎప్పుడైతే లోతు పెరుగుతుంటుందో ప్రశాంతంగా అన్ని చేసుకుంటూ పోతాం అన్నమాట. ఓకే, ఎవరమ్మా అడుగుతుండేవారు ఇంకా నెక్స్ట్? గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. మాకు ఇన్నర్ చైల్డ్ గురించి అన్ని విషయాలు కూడా
అరటిపండు వలిచినట్టు చాలా చక్కగా చెప్పారు మేడం. అసలు కంట్లో నీళ్ళు వస్తున్నాయి మేడం మాట్లాడుతుంటే. అంతా మేము కనెక్ట్ అయ్యాం మేడం. మీరు ఇప్పుడు చెప్పిన దానికి, ఈ 3 days లో మీరు చెప్పిన దానికి చాలా బాగా కనెక్ట్ అయ్యాం మేడం. మెనీ థ్యాంక్స్ మేడం. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అంతా మాకు మేము కనెక్ట్ అయ్యేటట్లు చేసింది. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, యూ మోస్ట్ వెల్కమ్. అదే నా ఇంటెన్షన్ ఉండేది. ఈ 3 రోజుల్లోని ఎవరెవరైతే అంటే అటెండ్ అవుతున్నారో ఏమా ధన్యవాదాలు మేడం మీకు చాలా యా. సో ఈ 3 రోజుల్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో అది జీవితాంతం మీకు పనికి రావాలని వస్తుందని కూడా నేను అనుకుంటున్నా. యా, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఈ విధంగా నేను అలాగే నా సర్వీస్ ఉపయోగపడుతున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ అండ్ అటెండింగ్ మై సెషన్స్. ఓకేమా? యా, ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? మ్యామ్, ఐడియాస్ ఫర్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లో జనరల్ డైలీ అని చెప్పారు కదా, అది ఎలా రాయాలి? జర్నలింగ్. జర్నలింగ్ అంటే జనరల్ గా ఏంటంటే మనకి కలుగుతున్న ఫీలింగ్స్ ని రాయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏవో సిచ్యువేషన్స్ కొన్ని వచ్చాయి. ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంటది, ఓకే ఈ విషయంలో నా ఆలోచన విధానం కరెక్ట్గా లేదనో, లేకపోతే ఈ విషయం నుండి నేను ఇది నేర్చుకున్నానో, లేకపోతే ఈ విషయంలో నేను ఈరోజు బెటర్గా ఆలోచిస్తున్నానో అవి రాయాలి మాట. ఓకే, నేను రాస్తూ ఉంటాను మామూలుగా. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏవేవైతే అనిపిస్తూ ఉంటాయో, ఇన్నర్ చైల్డ్కి లెటర్ రాయండి అన్న కదా, యూ అన్న యూజ్ చేసి రాస్తుంటా అనమాట. యూ డూ దిస్ ఆర్ యూ బిహేవ్ లైక్ దిస్ ఆర్ యూ టాక్ లైక్ దిస్ ఆర్ యూ డోంట్ డూ లైక్ దిస్, ఇలా తనకి నేను రాస్తున్నట్టు రాస్తూ ఉంటా. సో అది వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ కొంచెం టైం అయినా స్పెండ్ చేసి, ఈవెన్ పడుకునే ముందైనా కూడా ఆ రోజు మొత్తంలో మీకు ఏంటంటే అనిపించాయి, అనిపించిన తర్వాత మీకు ఇంక ఎలా ఉండాలనిపిస్తుంది అవి రాసుకున్నారు అనుకోండి, ప్రతిరోజు మీ లైఫ్లో మీరు వాల్యూ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, జర్నలింగ్ అంటారు దాన్ని, రాసుకోవడం. ఓకే, అది ఉన్నతంగా అయినా రాయొచ్చు, లేదా మనలో ఉన్న ఏ క్వాలిటీలో మనం డెవలప్ అవ్వడానికైనా రాసుకోవచ్చు అని చెప్తున్నాను. అంతే కదా మ్యామ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఇన్ఫీరియర్ గా అనిపించింది అనుకోండి, సో ఆ ఫీలింగ్ నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మనలో మొన్న రాసుకున్నాం కదా స్ట్రెంగ్స్, చెప్పారు కదా స్ట్రెంగ్త్ రాసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అని, అవి గుర్తు చేసుకుంటూ రాసుకోవాలి. లేదా ఏదో ఒక సిచ్యువేషన్ అయింది, దాని నుండి ఏదో నేర్చుకోవడం అయింది, అది రాసుకోవాలి. ఇలా చేస్తే ఇలా అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఓకే, అవన్నీ ప్రతిరోజు వీలైనంత వరకు రాసుకుంటూ ఉంటే మంచిది. మనతో మనం కనెక్ట్ అవ్వడానికి అవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఎనీమోర్? ఇంకెవరేమైనా అడగవలసినవి చెప్పాల్సినవి ఉన్నాయా? దిస్ ఈస్ ద లాస్ట్ డే అండ్ మీకు తెలియజేసా కదా రేపటి నుండి ఐ విల్ బి అవుట్ ఆఫ్ స్టేషన్. సో లైవ్ సెషన్ అన్నది మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం కదమ్మా. నెక్స్ట్ June 15 వరకు మరి లైవ్ సెషన్ ఉండదు. అయితే కంప్లీట్గా మరి ఏం ఉండదా అని మీరేం అనుకోక్కర్లేదు. నేను ఎవ్రీ సాటర్డే 8 PM సెషన్ స్టార్ట్ చేస్తుండేదాన్ని కాబట్టి ఎవ్రీ సాటర్డే 8 PM మీకు ఒక వీడియో అందుబాటులో ఉంటుంది, మీ అందరికీ ఉపయోగపడేది. అందులో ఈ 3 రోజులు మనం మాట్లాడుకునేవి కూడా ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా నేను షెడ్యూల్ చేసుకుంటున్నా కాబట్టి మన కనెక్టివిటీ అన్నది పోదు. ఎవ్రీ సాటర్డే మీకు 8 PM వీడియో రెడీగా ఉంటుంది, అది మీరు ఆన్ చేసుకొని వినొచ్చు. ఓకే, మీ కామెంట్స్ కూడా తెలియజేయచ్చు యూట్యూబ్లో. సో యూట్యూబ్ 8 PM సాటర్డే వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే ఉన్నారు కదా ఆల్రెడీ. యా,
అండ్ జూన్ 15 తర్వాత మళ్ళీ మనం ఎవ్రీ సాటర్డే కలుస్తాం లైవ్ గా. ఓకేనా? ఇంకా ఎవరైనా అడగవలసిన చెప్పాల్సిన ఉంటాయి చెప్పండి, లేదంటే క్లోజ్ చేద్దాం. మ్యామ్ రీప్రోగ్రామింగ్ అంటే ఇదేనా మ్యామ్? రీప్రోగ్రామింగ్ అంటే ఇదేనమ్మా. అంటే మనం ఊన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాం, తర్వాత ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకున్నాం, అవును. తర్వాత కనెక్ట్ అయిన తర్వాత దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి, రీప్రోగ్రామ్. ఓకే, రీపారెంటింగ్. ఇన్ని రోజులు మనం వదిలేసాం కదా కరెక్ట్ గా పట్టించుకోకుండా. సో ఇప్పుడు మనస్ఫూర్తిగా పట్టించుకుంటూ కేర్ తీసుకుంటూ ఎలా మన ఇన్నర్ చైల్డ్ ని మనం పెంచుకోవాలి. మన చిన్నపిల్లలు, మన కడుపులో పుట్టిన పిల్లలు మనం ఎంత ప్రేమగా పెంచుతున్నామమ్మా. అవును మ్యామ్. ఎక్కడ ఏది చిన్న దెబ్బ తగిలితే వాళ్ళకన్నా ముందు మనం బాధపడతాం కదా. మరి మనలోనే ఉన్న ఇన్నర్ చైల్డ్ మనం ఇన్ని రోజులు పట్టించుకోలేదే, ఎంత బాధపడుతుంటది పాపం. అవును మ్యామ్, చాలా తెలిసింది మ్యామ్. నిజంగా చాలా ప్రేమ వచ్చేస్తుంది, చాలా ఏడుపు వచ్చేస్తుంది. చాలా కనెక్ట్ అయిపోయాం. సో అందుకు ఆ కనెక్ట్ అయిన కనెక్షన్ ని ఎప్పుడు కూడా కంటిన్యూ చేయడానికి ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకున్నాం, రీపారెంటింగ్. ఓకే, సో అది ఎప్పుడు కూడా గుర్తుంచుకొని మనతో మనం కనెక్ట్ అయ్యి ఉంటూ మిగతా విషయాలన్నీ కూడా బెటర్ గా చేయడానికి ప్రయత్నం. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఒక 6 మెంబర్స్ రకరకాల కారణాల వల్ల జాయిన్ అవ్వలేదు, రికార్డింగ్ అడుగుతున్నారు. మెసేజ్ చేశాను ఇందాక జాయిన్ అవ్వండి అని. రికార్డింగ్ ఇవ్వండి మేడం, ఈ రోజు వేరే నిన్నటిదే అంటున్నారు. రికార్డింగ్ అంటే ఇప్పుడు మనకి డైలీ ఇది ఇప్పుడు డైలీ పెట్టడం అవదమ్మా. ఈ 24th సాటర్డేకి నేను వేరే వీడియో ఒకటి షెడ్యూల్ చేసి ఉంచా. ఈ 3 రోజుల తాలూకా వీడియోస్ అన్నవి నెక్స్ట్ జూన్ 1st, 8th అండ్ 15th ఉంటాయి. వీక్లీ వన్స్ పెట్టేస్తున్నా. ఓకే, దానివల్ల ఏంటంటే మన సెషన్ లో జాయిన్ అయ్యి ఎవరైతే అటెండ్ అవ్వలేకపోయారో వాళ్ళకి కూడా పనికి వస్తాయి. తర్వాత యూట్యూబ్ లో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి కూడా అవన్నీ యూస్ఫుల్ ఉంటాయి. ఓకేనా? అది కొంచెం ఇన్ఫార్మ్ చేసేయండి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ 3 days జర్నీ, హీల్ యువర్ ఇన్నర్ చైల్డ్. అయితే ఇక్కడ ఎవరెవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటాయి. అండ్ చాలా మంది ముందు నుండి నాతో కనెక్ట్ అయ్యి నా సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు కొత్తగా అటెండ్ అయిన వాళ్ళకి ఇంకొక విషయం కూడా తెలియజేసేస్తున్నా. ఈ జూలై 1st నుండి మేము ఒక కొత్త ప్రయాణం కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, 6 months జర్నీ. ఆల్రెడీ చైతన్య గారు, భారతి, స్వాతి సంతోష్ గారు, ఆశ్లేష అండ్ అల్లు ఎలమ్మ, ఈ 5గురు కూడా ఇందులో పార్ట్ తీసుకోవడానికి, వాళ్ళ జీవితాలని వాళ్ళని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. అంటే 5 different ఆస్పెక్ట్స్ చెప్పాం కదా: హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. ఈ 5 విషయాల్లో కూడా అన్ని కోణాల నుంచి మేము పర్ఫెక్ట్ అవుతాం మేడం, మీ గైడెన్స్ మాకు కావాలి అని వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు. ఇక్కడ లక్ష్మి అమ్మ ఏంటి ఇలా వేం చూపిస్తున్నారు? అన్మ్యూట్ చేయండి అమ్మా. నేను కూడా మ్యామ్. నేను కూడా మ్యామ్. ఓకే, యు మోస్ట్ వెల్కమ్. కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది మ్యామ్. ఇక్కడ అది సంబరాలు ఊరేగింపులు జరుగుతున్నాయి దేవుడికి, అందుకని అన్మ్యూట్ చేయలేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, గ్రాంటెడ్. సో అదమ్మా, యాక్చువల్లీ ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని 2 కోర్సులుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి స్పిరిచువాలిటీ, రిలేషన్షిప్స్ అండ్ హెల్త్. ఇంకోటి వచ్చి కెరియర్ అండ్ మనీ. ఓకే, సో వీళ్ళు 5గురు అయితే 2 కోర్సెస్ కలిపి తీసుకుంటున్నారు. సో వీక్లీ 5 days మేము ఎవ్రీడే కలుస్తాం. వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అన్నీ అవుతూనే ఉంటాయి. సో కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో మీలో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మాకు కూడా గైడెన్స్ కావాలి అనుకుంటే తెలియజేయండి. అయితే ఒక విషయం ఏంటి, ఇప్పుడు అమ్మ లక్ష్మి అమ్మ ఆల్రెడీ నేను కూడా మేడం అన్నారు. సో ఆవిడ మీరు 2 కోర్సెస్ కావాలనుకుంటున్నారా, ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో డిక్లేర్ చేస్తే నేను నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఉందో లేదో తెలియజేయడానికి అవుతుంది.
లక్ష్మి అమ్మ. రెండు జాయిన్ అవుతా మ్యామ్. 2. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో 2 కోర్సెస్ కోసం ఆల్రెడీ 6 ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడ ఏదైతే స్పిరిచువాలిటీ, రిలేషన్షిప్స్ అండ్ హెల్త్ ఉందో దీనికోసం మనం మాక్సిమం 25 మెంబర్స్ వరకు తీసుకోవచ్చు. కానీ కెరియర్ అండ్ మనీ ఏదైతే ఉందో దానికి మాక్సిమం 12 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ నేను తీసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే అది చాలా ప్రాక్టికల్గా చేయవలసి ఉంటుంది, చాలా ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. ఇండివిజువల్ కేర్ అండ్ ఫోకస్ కూడా నేను తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కువ మందిని తీసుకొని కరెక్ట్గా గైడెన్స్ అందించక వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. సో మాక్సిమం వచ్చి 12, అందులో 6 ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి ఇప్పుడు. సో ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి. సో ఎవరైనా నిజంగా మేడం మేము ఫైనాన్షియల్గా మా కెరియర్ పరంగా డెవలప్ అవుదాం అనుకుంటున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడి మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు, నాకు మెసేజ్ పెట్టచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్నవి కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకేనా? సో ఇది ఓన్లీ కెరియర్ అండ్ మనీ కోసం 6 సీట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మిగతా 3 కలిపి స్పిరిచువాలిటీ, రిలేషన్షిప్స్ అండ్ హెల్త్ విషయంలో అయితే 25 వరకు ఛాన్స్ ఉంటుంది. ఫిక్స్డ్ సీట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే క్వాలిటీ గైడెన్స్ అందించాలి కాబట్టి. ఓకేనా? సో ఇది కూడా మీకు తెలియజేస్తా, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇది ఒక లైఫ్ టర్నింగ్ జర్నీ మేము స్టార్ట్ చేయబోయేది ఇప్పుడు జూలై 1 నుంచి అన్ని విధాలుగా కూడా. సో చాలా ఇంట్రెస్ట్గా నా వీడియోస్ యూట్యూబ్లో వాచ్ చేస్తూ నాకు రీచ్ అయ్యి ఈ 3 days సెషన్స్ కూడా మీరు అటెండ్ అయ్యారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేయవలసిన బాధ్యత నాకు ఉంది. అందుకే తెలియజేసా. తర్వాత మీ ఇష్టం, అది నేను ఎవరిని కూడా కంపెల్ చేయను. కంపల్సరీ మీరు చెయ్యాలని కానీ లేకపోతే మీరు చేయకపోతే అవ్వదని కానీ ఏమీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ డెసిషన్. ఓకే? యా. ఇంకా ఎవరేమైనా చెప్పవలసిన ఉంటే చెప్పండి, అడగండి, లేకపోతే క్లోజ్ చేద్దాం. ఓకే దెన్. మేడం కెరియర్ అండ్ మనీ అన్నారు కదా మేడం, ఎన్ని డేస్ ఉంటుంది మేడం కోర్స్? అది 6 months అమ్మా మామూలుగా. 6 months మేడం. ఓకే. అంటే వీక్లీ 2 days ఇవి ఉంటాయి. 2 days కెరియర్ అండ్ మనీ కోసం, 2 days మిగతా 3కి. అండ్ సాటర్డే అన్నది కామన్ గా అందరికి అవసరం అయ్యేది అది ఉంటుంది. సో అలా 2 కోర్సెస్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి 5 days నాతో టచ్ లో ఉంటారు. లేదు మాకు కెరియర్ మనీ ఒకటే కావాలి అంటే మీకు 2 days తో పాటు సాటర్డే 3 days ఉంటుంది వీక్లీ. ఓకేనా? ఓకే. తర్వాత మెసేజ్ చేస్తామండి నేను ఆలోచించి. ష్యూర్. ఓకే. ఇంకెవరేమైనా అడగవలసిన ఉన్నాయమ్మా? కెరియర్ మనీ అంటే అది లైవ్ లో ఏమన్నా చేపియడమా? ఏంటమ్మా? అంటే ఇప్పుడు మనం లైవ్ లో ఏమన్నా మాతో చేపియడం ఉంటుందా మ్యామ్? ప్రాక్టీసెస్ ఉంటాయి, నేర్పించడం అవుతాయి, స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, వాటిని ఉపయోగిస్తారు. ఫైనాన్షియల్ గా మీ కాళ్ళ మీద మీరు ఇంకా నిలబడతారు, ఐ మీన్ డెవలప్ అవుతారు. ఓకే. ఇదే టైమింగ్ మ్యామ్? టైమింగ్ 8 to 9 రోజుకి గంట మాత్రమే. 2 days? అది 2 days కమ్ సాటర్డే 3 రోజులు అవుతుంది వీక్లీ. ఓకే మ్యామ్, ఆలోచించుకోండి. ష్యూర్. టేక్ యువర్ ఓన్ టైం. అయితే కెరియర్ మనీకి సంబంధించింది మాత్రం 6 seats ఉన్నాయి చెప్పా కదా. అవి ఎక్కువ మందికి నేను ఒకేసారి తీసుకోలేను, ఎందుకంటే అది పర్సనల్ గైడెన్స్ అండ్ కేర్ కావాలి. డ్యూటీలో కొంటూ కొంచెం అటు ఇటు ఫోకస్ చేయలేకపోతున్నా, అందుకే ఆలోచిస్తా ఉంటున్నాను. అది యాక్చువల్లీ ఏంటంటే మండే అండ్ ట్యూస్డే మీకు స్పిరిచువాలిటీ, రిలేషన్షిప్స్ అండ్ హెల్త్ కోసం అన్నీ ఉంటాయి. అండ్ సాటర్డే ఉంటుంది. కెరియర్ అండ్ మనీ కోసం ఎవరు తీసుకుంటారో వాళ్ళు వెన్స్డే అండ్ థర్స్డే అగైన్ సాటర్డే, అలాగా 3 days ఉంది షెడ్యూల్. అది
ఓకే, బుధవారం, గురువారం అండ్ శనివారం ఓన్లీ కెరియర్ అండ్ మనీ కోసం తీసుకోవాలనుకున్నావు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఆలోచించుకొని మెసేజ్ చేయండి. తప్పకుండా. ఓకే మేడం. ఓకే. సో ఇది అమ్మా ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన విషయాలు, అలాగే ఇన్నర్ చైల్డ్ తో కనెక్షన్. ఐ హోప్ ఈ 3 రోజులు సెషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీ అందరికి కూడా నా సేవని మీకు అందించడానికి నాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, కలుద్దాం మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో. ఓకేనా? టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. బాయ్, నమస్తే. నమస్తే.